బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైందని, ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని కేంద్ర మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్కు ఓటు వేస్తే వృధా అవుతుందని, డిపాజిట్లు కూడా రావని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి బీజేపీ పేరిట హిమాయత్ నగర్లో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని అభ్యర్థించారు. దేశ ప్రజలు మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లకు పైగా గెలుస్తుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. भारतीय जनता पार्टी భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా ఈ రోజు నుంచి ఇంటింటికి వెళ్ళి మా పార్టీ కార్యకర్తలు ఓటర్లను కలిసేటువంటి కార్యక్రమం ప్రారంభిస్తూ ఉన్నాం. కోట్లాది మంది కార్యకర్తలు ఈ రోజు నుంచి దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి వెళ్ళడము, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ను కలవడము, నరేంద్ర మోడీ గారి యొక్క ప్రార్థన ఏదైతే ఉన్నదో, విజ్ఞప్తి ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి కరపత్రాలు వారికి అందించడము, దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం, దేశ భద్రత కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, దేశంలో మౌలిక వసతులు పెంచడం కోసం, మరి వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, మహిళల యొక్క సాధికారత కోసం, యువత ఉపాధి కోసం, పేదల యొక్క బడుగు బలైన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం నరేంద్ర మోడీ గారిని మరొకసారి ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాము. తెలంగాణలో కూడా ఈ రోజు నుంచి విస్తృతంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రారంభిస్తూ ఉన్నాము. లక్షలాది మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు భారతీయ జనతా పార్టీకి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి స్పందన ఉన్నది. ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ, రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, చేతి వృత్తులు కానీ, బడుగు బలైన వర్గాల ప్రజలు కానీ అందరూ కూడా మోడీ గారి దేశానికి మళ్ళీ ప్రధానమంత్రి కావాలి. మోడీ గారికి ప్రత్యామ్నాయం లేదు. మోడీ గారి చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుంది. మోడీ గారి ప్రధానమంత్రిగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఈరోజు నరేంద్ర మోడీ గారి పైన దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఉన్నది. అందుకే భారతీయ జనతా పార్టీ ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఫిర్ ఎక్ బార్ మోడీ సర్కార్, అగిలి బార్ 400 పార్. ఇది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు, ఇది హౌస్ హోల్డ్ నినాదం అండి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మహిళలు, పిల్లలు కూడా ఈరోజు దేశంలో ఎక్కడ వెళ్ళినా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా ఈ నినాదం ఇస్తున్నారు.